ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ కాఫీ. రవి, ఇక్కడ గిఫ్ట్ బాక్స్ పెట్టాను, నువ్వేమైనా చూసావా? లేదు సార్. పోనీ నేను లేనప్పుడు ఎవరైనా నా క్యాబిన్లోకి వచ్చారా? ఏమో సార్, చూడలేదు. ఏం చేస్తున్నారు మీరంతా? హాస్పిటల్లోకి ఎవరొచ్చి ఎవరు వెళ్తున్నారో గమనించక్కర్లేదా? ఛాంబర్లో పెట్టిన వస్తువు కనిపించకుండా పోయిందంటే ఏంటి దాని అర్థం? ఏంటి గౌతమ్, ఏమైంది? నేను అహల్య కోసం ఎంతో ఇష్టంగా గిఫ్ట్ కొన్నాను, అది కనిపించట్లేదు. అది ఎవరు తీశారో కూడా తెలియడం లేదు. హాస్పిటల్ అన్నాక ఎవరెవరో వచ్చిపోతుంటారు గౌతమ్. వాళ్ళల్లో ఎవరి మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఎవరు తీశారో చెప్పలేం కదా. అహల్యకి తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం. అహల్యకి గిఫ్ట్గా ఇచ్చి తన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఇష్టం, ప్రేమ నీకు మాత్రమే ఉంటే సరిపోదు గౌతమ్, అవతలి వాళ్ళకు కూడా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే రెండు మనసులు కలిస్తేనే ప్రేమ. ఒకప్పుడు నువ్వు నేను ఇష్టపడ్డామే, అది నిజమైన ప్రేమ. అయితే గౌతమ్ అహల్యాది నిజమైన ప్రేమ కాదంటున్నావా అదితి? ఎగ్జాక్ట్లీ. అయినా 4 రోజుల్లో ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే అది గొప్ప బంధం ఎలా అవుతుంది? నిష్కల్మషంగా నిజాయితీగా ఉండే బంధమే నిజమైన బంధం. మీ ప్రేమలో ఏదో స్వార్థం, అవసరం తప్ప నిజాయితీ లేదు గౌతమ్. మీ ఇద్దరి మనసులు స్వచ్ఛంగా నిష్కల్మషంగా లేవు. మిమ్మల్ని ఒకటి చేసింది మీరు మాకు చెప్పిన ఏదో ఒక కారణం వల్లే కానీ మీ ప్రేమ వల్ల కాదు. మీది నిజంగా గొప్ప బంధం అయితే, మీ ప్రేమలో నిస్వార్థం నిజాయితీ ఉంటే నువ్వు కొన్న గిఫ్ట్ అహల్యకి చేరుండేది. మీలో ఏదో లోపం ఉంది కాబట్టే నువ్వెంతో ఇష్టంగా కొన్న గిఫ్ట్ అహల్యకి దక్కకుండా ఎవరో కొట్టేశారు. నువ్వింకా ఆపుతావా? మాలో స్వార్థం ఉంది, నిజాయితీ లేదని నువ్వెలా చెప్తావు? చెప్పాను కదా, 4 రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని వస్తే అదేదో అవసరం కోసం చేసుకున్న పెళ్లి అవుతుంది కానీ గొప్ప బంధం అవ్వదు. అందుకే ఆ పెళ్లి కాస్త ఇంకో 4 రోజుల్లో పెటాకులు కాబోతోంది. మీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు. మరి మీది గొప్ప బంధం ఎలా అవుతుంది? మా బంధానికి నీ కొలబద్ద అవసరం లేదు. మా రిలేషన్కి నువ్వేం డెఫినేషన్ ఇవ్వక్కర్లేదు. మేమేంటో మా మనస్సాక్షికి తెలుసు. నేను ఏదైతే అహల్యకి ఇవ్వాలనుకున్నానో అది ఎలాగైనా సరే అహల్యకి చేరేలా చేస్తాను.